పోటీ జరిగినప్పుడు గెలుపోవటములు అటో ఇటో అవుతాయి. కానీ ఎన్నికతోటి మార్పు తీసుకొచ్చే పార్టీలు కొన్నే ఉంటాయి. అందులో బీఆర్ఎస్ పార్టీ చాలా మార్పు తీసుకొచ్చిందట జూబ్లీహిల్స్ ఎన్నికలతోటి. అట్లా బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాలు ఏంటియో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నాడు. ఇది ఒకసారి ప్రజా సమస్యలనే కేంద్ర బిందువుగా మా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని చాలా హుందాగా నిర్వహించింది. తద్వారా ప్రభుత్వం కూడా మాట్లాడక తప్పని అనివార్యత కల్పించాం. చివరికి 2 ఏళ్లలో ఒక్కసారి కూడా మరి సమీక్ష చేయని ముఖ్యమంత్రి గారు ఆఖరి ఎలక్షన్ ముందు రోజు 6 గ్యారంటీల మీద సమీక్ష చేయక తప్పని పరిస్థితి కూడా వచ్చింది అంటే ముమ్మాటికి అది బీఆర్ఎస్ విజయమే. అట్లాగే 2 ఏళ్లుగా మైనారిటీకి మంత్రివర్గంలో స్థానం లేదు. బీఆర్ఎస్ ఏదైతే మరి మంత్రివర్గంలో ఇట్లా మైనారిటీలకు స్థానం లేదు, ఒక ఎంపీ లేరు, ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్సీ లేరు అని గట్టిగా మాట్లాడితే చివరికి అనివార్యంగా అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇయ్యక తప్పని అనివార్యత కల్పించింది కూడా ఖచ్చితంగా మా యొక్క ఎన్నికల ప్రచార సరళి. తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మరి మా బాధ్యత మేము నిర్వర్తించినాం. అంతే కదా. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తున్నది మైనారిటీలకు మంత్రి పదవే ఇయ్యలేదు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో సాయబండలను ఓట్లు అడిగేటానికి వస్తున్నారు కాంగ్రెస్ పార్టీలు. వీళ్ళకు బుద్ధి చెప్పాలని గట్టిగానే గల్లీ గల్లీలలో చెప్పిండ్రు. అందుకే అజారుద్దీన్ కు ఈ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు. తర్వాత ఏంబట్టి మంత్రిని చేసిండ్రు. ఆగ మేఘాల మీద సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల మీద రివ్యూలు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నుల వణుకు ఉట్టి అది చేసినాం ఇది చేసినాం అని చెప్పిండ్రు. జూబ్లీహిల్స్ వాడలు తెలియనోళ్లను గల్లీ గల్లీ తిరిగేటట్టు చేసిండ్రు. పైసలు వంచితే తప్ప గెలవలేమనే భయం కలిగేటట్టు చేసిండ్రు. సర్కార్కు భయము, సామాన్యులకు నయం అన్నట్టు చేసింది బీఆర్ఎస్ పార్టీ. అందుకే అంటున్నాడు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎన్నికలలో పోటీ చేసిన ఆఖరికి ఓడిపోయినా జనానికి మేలు చేసే పనులే చేస్తుంది. అందుకోసం గట్టిగా నిలబడుతుంది అన్నట్టు చెప్తున్నాడు. చాలా మంది తెలంగాణ పబ్లిక్ కూడా అదే మాట్లాడుకుంటున్నారు.